రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారం రావడం, తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడం వలన ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం. అయితే గతంలో 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు మరియు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి అనేది కూడా ప్రతి ఒక్కరు ఈరోజు చర్చించుకుంటున్నారు. అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం, ఒక 3 డేస్ ముందు బాపట్ల జిల్లా చీరాల మండలంలో సీతారాంపేటలో ఒక 21 సంవత్సరాల ఒక ఆడబిడ్డని ఇంటర్ పూర్తి చేసి కుట్టి మిషన్ కుట్టుకొని ఆ కుటుంబాన్ని పోషించేటువంటి అమ్మాయి. వాళ్ళు నెల్లూరు జిల్లా గూడూరు సంబంధించినటువంటి చేనేత కుటుంబం. అయితే బాపట్లో సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్ళేసి బయట వెళ్ళడం వల్ల అక్కడ మద్యం తాగుతున్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి దారుణంగా చంపేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి శాసనసభలో ఉన్నా కూడా ఆ కుటుంబానికి ఒక అండగా నిలబడాలి, ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి అనే ఉద్దేశంతో వెంటనే హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆదేశించి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పంపించి అలర్ట్ చేయడం జరిగింది. అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాధిత కుటుంబాన్ని భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థికంగా 10 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే ఆ అమ్మాయిని చంపేసినటువంటి దుర్మార్గుల్ని 48 అవర్స్లో అరెస్ట్ చేస్తాము, వాళ్ళని కోర్టులో నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఆ 48 గంటలు కాదు కదా, 36 గంటల్లోనే ఒక ఆడబిడ్డ పైన దుర్మార్గంగా వ్యవహరించినటువంటి దుర్మార్గుల్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైలు మెట్లు ఎక్కించి వాళ్ళకి శిక్ష పడేలా చర్యలు తీసుకున్నాం. ఈరోజు మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నాం. గత 5 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, మహిళల పైన అత్యాచారాలు, దాడులు జరిగితే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి స్పందించి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 20 రోజులు కూడా కానీ ఈరోజు ఆడబిడ్డలకి ఏ ఒక్క ఆడబిడ్డ బలి కాకూడదు, ఏ ఒక్క బిడ్డ కూడా అన్యాయం జరగకూడదని ఆ యొక్క ఆడబిడ్డకి నేనున్నా చంద్రన్నగా చెప్పి ఈరోజు భరోసా ఇచ్చారంటే ఈరోజు మహిళలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత మేడం గారు కూడా ఆమెకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త కాదు, 2014లో కూడా ఒక పసిబిడ్డ పైన 60 ఏళ్ళ పెద్ద ఆయన అత్యాచారం చేస్తే రాష్ట్రం మొత్తం ఎంప్లాయీస్ అందరిని అధికార డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేసి అతన్ని ఎతకడానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్కి దొరికితే చిత్రహింసలు చేసి చంపేస్తారని తనకు తానే చెట్టుకు ఊరేసుకుని చనిపోయినటువంటి వైనం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేసిన వాటిని లా అండ్ ఆర్డర్ ద్వారా శిక్షిస్తే ఇంకొకటి ఆ తప్పు చేయడానికి భయపడే విధంగా ఆ అధికార స్థానంలో ఉన్నటువంటి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి వారి చర్యలు తీసుకుంటే కింద స్థాయి దాకా కూడా ఆ భయం అనేది ఉండి ఆడబిడ్డకి రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం. అయితే ఈరోజు అనితా మేడం గారి గురించి కూడా చెప్పాలి. ఆమెకు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో 2019లో ప్రతిపక్షంలో ఆమె యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి అధ్యక్షులుగా ఉండి ఈరోజు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షులు ఆమె స్థానంలో ఉంటే నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులుగా మేము మరి మా కమిటీ మహిళా కమిటీ సభ్యులందరూ కూడా ఆమెతో కలిసి చేయడం అనేది ఈరోజు గర్వంగా భావిస్తూ ఈరోజు ఆమె హోమ్ మినిస్టర్గా పని చేస్తుందంటే మేమందరం కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే అనితా మేడం అంటే తప్పు చేసిన వాడిని తోలు తీసేటువంటి రకం, గతంలో హోమ్ మినిస్టర్ లాగా మాట తప్పే రకం కాదనేది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క దుర్మార్గులు కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఒకటే ఒక ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. 48 గంటల్లో అంటే 36 గంటల్లో 20 రోజులు కూడా కానటువంటి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం దుర్మార్గాన్ని శిక్షించేదానికి చర్యలు తీసుకుంటే, మరి ఈ 5 సంవత్సరాలు 1,00,000 మంది పైబడి మహిళల పైన అత్యాచారాలు, దాడులు చేసి
చచ్చిపోవడం జరిగింది. మరి ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు అక్కా చెల్లెమ్మలు అన్నారు, మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఏ రోజున బయటకు వచ్చి స్పందించారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి అరాచకాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఈరోజు ప్రజలకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు దిశ చట్టాలు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లు తీసుకొచ్చామని చెప్పినటువంటి గత ప్రభుత్వం వైసీపీ పార్టీ దిశ పోలీస్ స్టేషన్ ముందే ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి పడేసిపోతే మరి ఈ రోజుకి వాడిని పట్టుకున్నారని మేము అడుగుతున్నాం. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి ఏ మహిళ పైన అత్యాచారం చేసినా, దాడులు చేసినా వారికి ఉరిశిక్ష వేస్తామని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం మరి ఎవరు శిక్షించారని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది మహిళలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందల్లో ఎస్సీ మహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ చంపేసినటువంటి వారిని శిక్షించకపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయిన టీడీపీ ఎస్సీ నాయకులు అనితా మేడం గారిని, ఎంఎస్ రాజు గారి పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడ నాయకుడు మేము అడుగుతున్నాం. అలాగే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు, డీజీపీ ఆఫీస్ పక్కన ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేసేస్తే 10 నెలలు అవుతుంది. ఈ రోజుకి ఆ దుర్మార్గులు పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి నేను అన్ని చేసేసాను, మహిళా అక్కా చెల్లెమ్మలకు న్యాయం చేసేసాను, కానీ నాకు ఓట్లు వేయలేదు అంటే ఏం చేశారు సార్ మీరు? మీ యొక్క నాయకులు, మీ యొక్క కార్యకర్తలు మహిళలని అసభ్యకరంగా మాట్లాడినా, అత్యాచారాలు చేసిన కార్యకర్తలు దుర్మార్గంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఏ రోజున ముఖ్యమంత్రిగా మీరు వచ్చి ఇలాంటి పనుల తప్పు ప్రతిపక్ష నాయకుడు యొక్క సతీమణి శాసనసభలో అసభ్యకరంగా మాట్లాడినా, ఎన్నో రకాలుగా అవమానపరిచినా ఏ రోజు కూడా మీరు భరోసా ఇవ్వకుండా వాళ్ళందరినీ ప్రోత్సాహపరిచారే తప్ప ఈరోజు మహిళలందరూ ఊపిపించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మహిళలుగా కూడా ఈరోజు అనితా మేడం హోమ్ మినిస్టర్ గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో హోమ్ మినిస్టర్ ఒకరికి 2 ఉన్నారు. సుచరిత గారు ఆమె దిశ దశ అంటూనే గడిపేసి హోమ్ అంటే ఇంటికే పరిమితం అయిపోయింది. తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్గా వచ్చారు. తర్వాత ఆమె అమ్మ ఆడబిడ్డలపై జరిగేటువంటి అత్యాచారాన్ని కంట్రోల్ చేయమ్మా అంటే ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరగడానికి తల్లి పెంపకమని తల్లిని నిందించింది. మేము ఒకటే అడిగాం, పసిబిడ్డ పురిటి బిడ్డల పైన ముసలమ్మల పైన జరుగుతున్నాయే మరి దానికి ఏందమ్మా అంటే ఆమె దగ్గర నుంచి మాటలు లేవు. మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు చేశారు. ఆమె ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి మహిళా కమిషన్కి వర్క్ చేశారే తప్ప ఏ రోజు కూడా మన యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడిన పరిస్థితి లేవు. ఇంకపోతే రోజా గారు ప్రతిదానికి కూడా నోరేసుకుని నడుస్తారు. అన్న గన్నన్ను డైలాగులు చెప్పారు. మరి ఈ యొక్క 5 సంవత్సరాల్లో మహిళల పైన జరిగినటువంటి దాడుల పైన ఏ రోజు అన్నా రాలా, గన్ను రాలా, కానీ జేసీపీ వచ్చి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్ర రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, మహిళల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మార్పు రావాలి, చంద్రన్న రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ యొక్క తెలుగుదేశం కూటమికి ఓటేసి గెలిపించారు. ఈరోజు మేము కోరుకుంటుండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క కూటమితో ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం రాబోతుందనేది కూడా మేమందరం కూడా భావిస్తూ సుచరిత లాంటి వాళ్ళు మరొక ఆడబిడ్డ బలి కాకూడదని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. ఈరోజు నెల్లూరులో కూడా 10కి 10 ఎమ్మెల్యేలు కలిసి గెలవడం, అలాగే మంత్రులుగా రావడం నారాయణ సారు, అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం అనేది నెల్లూరుకి పూర్వ వైభవం రాబోతుంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది మహిళలకు ఒక చక్కనటువంటి రక్షణ కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మహిళలందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకోవడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషపడే రాష్ట్రం అంతా, ప్రపంచమంతా ఈరోజు మన రాష్ట్రం సరి చూస్తుంది. కానీ ఆ సంతోషంలోనే ఒక దుర్మార్గమైన ప్రజల్లో
మంచి అన్నది లేకుండా పోయేటట్టుగా ఒక ఇంత జంతువుల్లాగా కొంతమంది ఒక మహిళా సోదరి బాపట్ల జిల్లాలో చీరాల మండలం ఈపూరి వారి పంచాయతీలో అదేవిధంగా సీతారాం గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆడబిడ్డ, ఒక బీసీ సోదరి బయట వెళ్ళడం వల్ల ఎంత ఘోరంగా జరిగిందంటే ఒక ముగ్గురు దుర్మార్గులు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి అలాంటి వారికి తగిన శిక్ష ఖచ్చితంగా వేసి వారికి ఉరి శిక్ష చేసినా మేము సంతోషపడతాం. అదేవిధంగా ఆ రోజే 21వ తేదీ అసెంబ్లీ ప్రారంభం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యల పైన చెప్పాల్సిన రోజు. ఆ రోజు ఈ దుర్మార్గమైన వార్త విని ఆయన చాలా బాధపడి, అదేవిధంగా మన హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత గారికి చెప్పడం జరిగింది. ఆవిడ హుటాహుటిగా తన ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఏం జరిగిందని తెలుసుకొని వారిని 48 గంటల లోపల వాళ్ళని పట్టుకోవాలని పోలీసులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు కూడా శుద్ధితో పనిచేసి 38 గంటల్లోనే మాకు ఛేదించడం జరిగింది. అంటే ప్రభుత్వం స్పందన ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. కానీ అక్కడ జరిగింది చాలా ఘోరాది ఘోరం. మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏం జరిగినా కానీ ముందుంటానన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడో ప్రజలు ఈ రోజు ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం కూడా జరిగింది. వారిని మేము విమర్శించాల్సిన అవసరం లేదు, ప్రజలే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజాపాలనలో ఒక మంచి మంత్రులైతేనేమి ఒక గొప్ప స్థానంలో ఉండి మన రాష్ట్రానికి ఏ విధంగా పరిపాలిస్తారో ప్రజలందరూ చూడబోతున్నారు. అదేవిధంగా సురక్షితంగా ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం జరిగినా మన చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎక్కడ ఎలాంటి దుర్మార్గం జరగకుండా కట్టుదిట్టంగా చేయాల్సిన బాధ్యత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో టాయిలెట్స్ చాలా ఇళ్ల దగ్గర లేవు, దాన్ని కూడా కొంచెం పరిశీలన చేసి అక్కడ ఆ గ్రామాలు కూడా స్వచ్ఛ భారత్ కింద వారికి కూడా టాయిలెట్లు కట్టించి ఆడబిడ్డలు ఎక్కువగా బయటికి పోకుండా మన రక్షణలోనే ఉండేటట్టు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.